మన తెలుగు రేఖ వ్యూవర్స్ అందరికి నమస్కారం అండి. ఈ రోజు నేను మీ అందరి ముందుకి ఎలాంటి మ్యాచ్ తీసుకొచ్చాను అని మీరు వెయిట్ చేస్తూ ఉండుంటారు కదా. మరి ఇంకా నేను మిమ్మల్ని వెయిట్ చేపించానండి. మరి ఈ రోజు నేను మీ అందరి ముందుకి నాయి బ్రాహ్మణ అమ్మాయిల బయోడేటాస్ అయితే తీసుకొచ్చేసాను. మరి దీంట్లో నేను ఎలాంటి అమ్మాయిలను తీసుకొచ్చాను అని మీరు పూర్తిగా చూడాలి అని అంటే తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తేనే అర్థమవుతుంది నేను ఎలాంటి మ్యాచెస్ తీసుకొచ్చాను అనేది. పూర్తిగా చూడండి. ఇంతవరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు నేను మీ అందరి ముందుకి నాయి బ్రాహ్మణ అమ్మాయిల బయోడేటాస్ లో నుంచి మొదటిగా ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 8-10-1999, ఎత్తు 5'5" ఉంటుంది. ఎడ్యుకేషన్ ఎంఐ ఎంబీఏ కంప్లీట్ చేసిందండి. మరి ప్రెసెంట్ అయితే హైదరాబాద్ లోనే ప్రైవేట్ కంపెనీలోనే జాబ్ చేస్తుంది. నెలకు వచ్చేసి 30,000 వరకు అయితే సంపాదిస్తుంది. మరి ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అంటే నాయి బ్రాహ్మణ క్యాష్ లో నుంచే సాఫ్ట్వేర్ అబ్బాయి అయినా కానీ ప్రైవేట్ ఎంప్లాయ్ అయినా కానీ మంచి హై ప్యాకేజ్ ఉండే అబ్బాయిని అయితే కావాలని కోరుకుంటున్నారు. మరి ఎవరైనా మీరు ఇలాంటి అమ్మాయినే కావాలి అనుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి అదే విధంగా నేను మరొక నాయి బ్రాహ్మణ అమ్మాయిని కూడా తీసుకొచ్చేసానండి. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 2-11-1998, ఎత్తు 5'6" ఉంటుంది. ఎడ్యుకేషన్ ఈ అమ్మాయి డిగ్రీ కంప్లీట్ చేసిందండి. ప్రెసెంట్ అయితే హైదరాబాద్ లోనే ప్రైవేట్ కంపెనీలోనే జాబ్ చేస్తుంది. నెలకు వచ్చి 20,000 వరకు అయితే సంపాదిస్తుంది. మరి ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అంటే నాయి బ్రాహ్మణ క్యాష్ లో నుంచే మంచి అందమైన అబ్బాయి కావాలని కోరుకుంటున్నారు. ఈ అమ్మాయి వాళ్ళు ఓన్లీ సాఫ్ట్వేర్ మ్యాచెస్ మాత్రమే కావాలని కోరుకుంటున్నారండి. ఎవరైనా ఇలాంటి అమ్మాయి కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా నేను మరొక నాయి బ్రాహ్మణ అమ్మాయిని కూడా తీసుకొచ్చేసాను. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 5-10-1990, ఎత్తు 5'6" ఉంటుంది. ఎడ్యుకేషన్ ఈ అమ్మాయి పాలిటెక్నిక్ కంప్లీట్ చేసిందండి. మరి ప్రెసెంట్ అయితే హైదరాబాద్ లోనే ఉంటున్నారు వీళ్ళ పేరెంట్స్. వీళ్ళు మరి జాబ్ ఏం చేయడం లేదు. ఈ అమ్మాయి జాబ్ సర్చింగ్ లోనే ఉంది. మరి ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారంటే నాయి బ్రాహ్మణ క్యాష్ లో నుంచే మంచి అందమైన అబ్బాయి కావాలని కోరుకుంటున్నారు. సాఫ్ట్వేర్ కానీ బిజినెస్ కానీ ప్రైవేట్ ఎంప్లాయ్ అయినా పర్వాలేదండి. మంచిగా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీలో నుంచి అయితే అబ్బాయి కావాలని కోరుకుంటున్నారు. మీలో ఎవరైనా ఇలాంటి అమ్మాయి గురించి ఆలోచిస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరొక అమ్మాయిని తీసుకొచ్చేసానండి. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 8-10-1996, ఎత్తు 5'6" ఉంటుంది. ఎడ్యుకేషన్ ఈ అమ్మాయి బీటెక్ కంప్లీట్ చేసిందండి. మరి ప్రెసెంట్ అయితే హైదరాబాద్ లోనే ప్రైవేట్ కంపెనీలోనే జాబ్ చేస్తుంది. నెలకు వచ్చేసి 40,000 వరకు అయితే సంపాదిస్తుంది. మరి ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారంటే నాయి బ్రాహ్మణ క్యాష్ లో నుంచే ఎన్ఆర్ఐ మ్యాచెస్ అయినా కూడా మాకు ఓకే అంటున్నారు. లేదు అనుకుంటే లోకల్ మ్యాచెస్ అయినా పర్వాలేదు. అబ్బాయి మంచిగా జాబ్ చేస్తుండే హైదరాబాద్ లో ఖచ్చితంగా ఓన్ హౌస్ ఉండే అబ్బాయిని వీళ్ళు అడుగుతున్నారు వీళ్ళ పేరెంట్స్. మరి మీలో ఎవరైనా ఇలాంటి అమ్మాయిని మీరు కావాలి అని కోరుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా నేను మరొక నాయి బ్రాహ్మణ అమ్మాయిని తీసుకొచ్చేసానండి. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 17-1-1999, ఎత్తు 5'4" ఉంటుంది. ఈ అమ్మాయి కొంచెం హైట్ తక్కువ. మరి ఈ అమ్మాయి ఎడ్యుకేషన్ వచ్చేసి ఐటీఐ కంప్లీట్ చేసిందండి. మరి ప్రెసెంట్ అయితే జాబ్ ఏం చేయడం లేదు. జాబ్ సర్చింగ్ లోనే ఉంది. పెళ్లి తర్వాత జాబ్ చేయమంటే చేస్తాను, లేదు అంటే వద్దు అన్న ఆలోచనలోనే ఈ అమ్మాయి వాళ్ళు ఉన్నారు. మరి వీళ్ళు ఎలాంటి అబ్బాయిని కోరుకుంటున్నారు అని అంటే వీళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేసి విజయవాడ కాబట్టి వీళ్ళు ఓన్లీ ఆంధ్ర మ్యాచెస్ మాత్రమే కావాలి అని కోరుకుంటున్నారు. ఎవరైనా నాయి బ్రాహ్మణ అబ్బాయిలు అమ్మాయిల కోసం చూస్తున్నట్లయితే వెంటనే ఈ వీడియో అనేది వాళ్ళందరికీ షేర్ చేసేయండి. నేను మరొక నాయి బ్రాహ్మణ అమ్మాయిని అయితే తీసుకొచ్చేసానండి. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 15-10-1997, ఎత్తు 5'5" ఉంటుంది. ఎడ్యుకేషన్ ఈ అమ్మాయి బిఎస్సి కంప్యూటర్ చేసిందండి. మరి ప్రెసెంట్ అయితే హైదరాబాద్ లోనే ఉంటున్నారు వీళ్ళ పేరెంట్స్ వీళ్ళు. మరి ఈ అమ్మాయి అయితే జాబ్ సర్చింగ్ లోనే ఉందండి. ప్రీవియస్ గా కంపెనీలో జాబ్ చేసింది, అది బంద్ చేసి ఒక 3 months అవుతుంది. ఇప్పుడు మళ్ళీ జాబ్ సర్చింగ్ లోనే ఉంది. మరి ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అంటే నాయి బ్రాహ్మణ క్యాష్ లో నుంచే మంచి అందమైన అబ్బాయి కావాలని కోరుకుంటున్నారు. అటు ఏపీ అబ్బాయి అయినా పర్వాలేదు, తెలంగాణ అబ్బాయి అయినా పర్వాలేదండి. మంచిగా ఉండే ఫ్యామిలీలో నుంచి అంటే చిన్న ఫ్యామిలీలో నుంచి అయితే అబ్బాయి కావాలని కోరుకుంటున్నారు. ఎవరైనా ఇలాంటి అమ్మాయి కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి మా అడ్రస్ జగద్గిరిగుట్ట, హైదరాబాద్. ఇది కుకట్పల్లికి నియర్ బై లోనే ఉంటుందండి. మరి ఎవరైనా పెళ్లి సంబంధాల కోసం చూస్తున్నట్లయితే మేము చెప్పిన బయోడేటాలలో దేని గురించి అయినా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఆఫీస్కి వచ్చి అయితే కలవండి. ఇక్కడ సాయిబాబా సార్ ఉంటారండి. ప్రతి మ్యాచ్ కి మంచి మంచి సంబంధాలు అనేది వీళ్ళు చూపిస్తూనే ఉంటారు. ఈ వీడియోని మన నాయి బ్రాహ్మణ కుటుంబ సభ్యులు అందరికీ షేర్ చేసేయండి. మరికొన్ని వీడియోస్ తో మేము ప్రతిరోజు మీ ముందుకు వస్తూనే ఉంటాం. మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి.